హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పోరంకి నిర్మాణం రోడ్ దగ్గరలో ఉన్నానండి. ఇది ఎన్కే పాయింట్ సెంటర్కి దగ్గరగా వస్తుంది ఈ లొకేషను. ఈ వీడియోలో అయితే మనకి 3 BHK ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చినాయి. మొత్తం 8 ఫ్లాట్స్ అండి, ఇవి 4 ఫ్లోర్స్. అయితే దీంట్లో 2 ఫ్లాట్లు అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ అండ్ థర్డ్ ఫ్లోర్లో ఉన్నాయి ఫ్లాట్స్. అయితే ఈ వీడియోలో అయితే మన కబోర్డ్ వర్క్ అయిన ఫ్లాట్ అయితే చూపిస్తున్నాను. 2 ఫ్లాట్లు అండి. ఫ్లోర్కి వచ్చేపాటికి ఒకటి ఈ సైడ్ వస్తుంది, ఇంకోటి వచ్చేపాటికి ఈ సైడ్ వస్తాయండి ఫ్లాట్స్. అయితే మనకి ఇప్పుడు ఇదంతా కూడా మనకి మధ్యలో ఉన్నదంతా కామన్ స్పేస్, స్టేర్ కేసు, అలాగే లిఫ్ట్ అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్లాట్ దగ్గరికి వస్తే ఇక్కడ నుంచి మనకి ఫ్లాట్ స్టార్ట్ అవుతుందండి. ఇది మనకి ఫ్లాట్. ఈ ఫ్లాట్కి ఇది సింహద్వారం మెయిన్ ఎంట్రన్స్. అయితే ఇది వచ్చేపాటికి మొత్తం మనకి ఈ ఫ్లాట్కి సంబంధించిన సిట్అవుట్ ఏరియా అండి. అయితే ఇక్కడ దీనికి వచ్చేపాటికి మనకి సర్వెంట్ ఎంట్రన్స్ ఇలా సపరేట్గా వచ్చింది. సో సర్వెంట్ ఎంట్రన్స్ ఇలా వచ్చిందండి. సో చక్కగా ఫ్లాట్ లోపలికి రాకుండా సర్వెంట్ అటు నుంచి లోపలికి వచ్చేయచ్చు. ఇది లోపల చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ముందుగా అయితే మీకు లివింగ్ ఏరియా కమ్ డైనింగ్ స్పేస్ అయితే చూపిస్తున్నానండి. సీలింగ్ వర్క్ అంతా అయిపోయింది, రెడీ టు ఆక్యుపై ఫ్లాట్ ఇది. ఇక్కడ చక్కటి టీవీ యూనిట్ ఒక డిజైన్ చేయించారు, అది కూడా చూడొచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేప్పటికి మనకి డైనింగ్ స్పేస్, క్రాకరీ యూనిట్ అంతా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అలాగే మనం ఇక్కడ పూజకి మనం అరేంజ్ చేసుకోవచ్చు, పూజా రూమ్ కింద అరేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ మనం ఒకసారి కిచెన్ ఏరియా అయితే చూద్దామండి. ఇది కిచెన్ ఏరియా ఫ్రెండ్స్. కిచెన్ వచ్చేప్పటికి మనకు సెమీ మోడ్యులర్ కిచెన్ వచ్చింది. పైనంతా కూడా స్టోరేజ్, సఫిషియెంట్ స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చారు. నెక్స్ట్ ఒకసారి మనం యూటిలిటీ ఏరియా కూడా చూద్దాము. ఇది అంతా వచ్చేప్పటికి మనకి యూటిలిటీ ఏరియా వచ్చిందండి. అలాగే ఇందాక చూపించే కదండి మేడ్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మేడ్ ఎంట్రన్స్ అవడానికి ఇక్కడ నుంచి స్పేస్ అయితే వచ్చింది. ఇంకా ఫస్ట్ అయితే మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాము. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. మాస్టర్ బెడ్రూమ్లో వార్డ్రోబ్స్ వచ్చేపాటికి స్లైడింగ్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. లైట్స్ అవి ప్రొవైడ్ చేస్తారండి. ఇది వచ్చేపాటికి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఇది అటాచ్డ్ బాత్రూమ్. వాల్ టైల్స్ కూడా ఆల్మోస్ట్ 5 వరకు ఫిక్స్ చేయించి ఉంచారు. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దాం ఒకసారి. ఇది వచ్చేపాటికి కిడ్స్ బెడ్రూమ్ వచ్చింది. కిడ్స్ బెడ్రూమ్లో కూడా వార్డ్రోబ్స్ అనేవి స్లైడింగ్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేపాటికి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. కిడ్స్ బెడ్రూమ్కి వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది. అలాగే నెక్స్ట్ మనం థర్డ్ బెడ్రూమ్ అయితే చూసేద్దాము. థర్డ్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. ఇది థర్డ్ బెడ్రూమ్. థర్డ్ బెడ్రూమ్లో కూడా వార్డ్రోబ్ స్లైడింగ్ డోర్స్ అవి ప్రొవైడ్ చేశారు. థర్డ్ బెడ్రూమ్కి వచ్చేపాటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ లేదా పేరెంట్స్ బెడ్రూము. చూశారు కదండి, చక్కటి 3 BHK ఫ్లాట్. ఫ్లోర్కి 2 ఫ్లాట్లు ఉంటాయి, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్. సర్వెంట్ ఎంట్రన్స్ కూడా చాలా చక్కగా సపరేట్గా వచ్చింది. బట్టలు ఆరేసుకోవడానికి అన్నిటికీ కూడా అనువుగా ఉందండి ఫ్లాట్. ఈ లొకేషన్ మరొకసారి చెప్తున్నానండి, మన పోరంకి నిర్మాణం రోడ్లో నుంచి రావాలి. ఎన్కే పాయింట్ సెంటర్కి చాలా దగ్గరగా ఉండే లొకేషన్ అండి ఇది. మొత్తం 8 ఫ్లాట్లు, 2 ఫ్లాట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ అండ్ థర్డ్ ఫ్లోర్స్లో ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్లో అయితే కబోర్డ్ వర్క్ అయిన ఫ్లాట్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్లో అయితే కబోర్డ్ వర్క్ అవ్వలేదండి.
ఇది కబోర్డ్ వర్క్ అయిన ఫ్లాట్. ఇది టోటల్ వచ్చేపాటికి 1580 SFT వస్తుందండి. ప్లింత్ వచ్చేపాటికి 1300 SFT వస్తుంది. యూడిఎస్ 40 గజాలు వస్తుందండి. ప్రైస్ అయితే 60 లక్షల వరకు చెప్తున్నారు. మంచి ప్రైస్ నెగోషియేషన్ ఉంటుందండి. ప్రైస్ నెగోషియేషన్ అయితే మంచిగా ఉంటుంది. అలాగే దీనికి ఫుల్ లోన్ కూడా మ్యాక్సిమం వచ్చేస్తుందండి. ఫుల్ లోన్ కూడా వస్తుంది దీంట్లో. సో మన కస్టమర్ అంటూ ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సిన పని ఉండదు. సో ఈ ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉందండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ అయితే చూద్దాము. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తాము. అలాగే మాది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మేము మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఇది అందరూ మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.